గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని తీయని పలకరింపు అనే పాఠాన్ని గురించి తెలుసుకుందాం. రాసిన వారు ఇల్లిందల సరస్వతీదేవి. మొట్టమొదట మనము చదవండి, ఆలోచించి చెప్పండి అనే శీర్షికను చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఏంటో తెలుసుకుందాం. అరే రాజన్న, ఈ బతుకు మీద విరక్తి కలుగుతుందిరా. రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లలను పెంచిన, విదేశాల్లో చదువుకుంటే గొప్ప ప్రయోజకులైతారు, మాకు మంచి పేరు వస్తుంది అనుకున్నా. పెండ్లిళ్ళు చేసిన, రెక్కలొచ్చిన పక్షులు గూడు వదిలిపోయినట్లు మళ్ళా చూడకుండా వెళ్ళిపోయినరురా. అప్పుల సంగతి సరే, ఆయాసం వచ్చినప్పుడు నరాలు తెగిపోయేటట్లు ఏడ్చినా వాళ్లకు వినపడదు. వినపడ్డా నేనొచ్చి ఏం చేస్తా నాయనా, డాక్టర్కు చూపించుకో, కావాలంటే పైసలు పంపిస్తాం అని ఫోన్ పెట్టేస్తారు. ఈ బంగ్లాలు, కార్లు, సౌకర్యాలు మనసు విప్పి మాట్లాడతాయా? మనసులోని బాధను పంచుకుంటాయా? మనుమణులు మనుమరాండ్ల స్పర్శను కలిగిస్తాయా? తీయగా ఒక్కసారి పలకరిస్తాయా అని అంటున్నాడు ఒక వ్యక్తి. ఈ మాటలు ఎవరంటుండవచ్చు? ఈ మాటలు విదేశాల్లో ఉన్న పిల్లలు, ఉన్న తల్లిదండ్రులు, విదేశాల్లో పిల్లలు చదువుకోవడానికి ఉద్యోగాల కోసం వెళ్ళిన తల్లిదండ్రులు ఈ మాటలు మాట్లాడుతుండొచ్చు. పిల్లలను దూరం చేసుకున్న వృద్ధుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? పిల్లలు దగ్గర లేకపోయే వరకు వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు చూసే వాళ్ళు ఎవరు ఉండరు. పరాయి వాళ్ళు ఎవరైనా అంత బాధ్యతగా ఎవరు చూస్తారు? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు ఉండరు. ఎవరు దగ్గర లేక మొదట బెంగ ఎక్కువగా ఉంటుంది. వృద్ధులు అవుతున్న కొద్దీ బిడ్డల పలకరింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఇటువంటి వాళ్ళని ఎవరినైనా చూసారా? చాలా మందిని చూస్తూ ఉంటాం మనం సమాజంలో. మన ఇంటి పక్కన ఎవరైనా తాతగారు, అమ్మమ్మ గారు, ఎవరైనా వేరే వాళ్ళు, మన బంధువులలో కూడా చాలా మంది పిల్లలు అమెరికాలో ఉండి ఇక్కడ ఒంటరిగా ఉన్న వృద్ధులను చాలా మందిని చూస్తూ ఉంటాము. వాళ్ళ పట్ల మన ప్రవర్తన ఎట్లా ఉండాలి అంటే, వాళ్ళ పిల్లలు వాళ్ళకి దూరంగా ఉన్నారు కాబట్టి మనకు చేతనైనంత సహాయం మనం చేయాలి. వాళ్ళకి ఏవైనా పండ్లు కొనుక్కొచ్చి ఇవ్వమన్నా, ఏవైనా చిన్న చిన్న సహాయాలు, ఒకవేళ ఆరోగ్యం బాగా లేకపోతే మందులు ఏవైనా కొనుక్కొచ్చి ఇవ్వడము, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా బిడ్డ కొంచెం నాకు తోడుగా రావా అంటే మనము వెళ్ళాలి. ఇది మన కనీస ధర్మం. పాఠం ఉద్దేశం: ఆధునిక కాలంలో కుటుంబ విలువలు, మానవ సంబంధాలు అడుగంటిపోతున్నాయి. ముసలి వాళ్ళను నిర్లక్ష్యం చేస్తున్నారు. వృద్ధుల అవసరాలు తీర్చడానికి, వాళ్ళతో ప్రేమగా ఉండడాన్ని పిల్లలు మర్చిపోతున్నారు. ముసలి వాళ్ళు తాము పెంచిన పిల్లలు, ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లలు వాళ్ళను ఆదరించట్లే. ఆ ఆవేదనను ఎవరితో చెప్పుకోలేక బాధపడుతున్నారు. దీనికి పరిష్కారాన్ని ఆలోచింపచేయడమే ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందింది. జీవితంలోని ముఖ్యమైన విషయాలను క్లుప్తంగా అంటే తక్కువ మాటల్లో వివరిస్తూ సంఘటనల మధ్యన సంబంధాన్ని కళాత్మకంగా వివరించి చెప్పేదే కథానిక. కథానిక అంటే కథ కంటే చిన్నది. దీంట్లో కథ, సంభాషణ, దాన్ని వివరించే విధానం ముఖ్యం. ఈ ప్రస్తుతం మనం చెప్పుకునే పాఠం ఇల్లిందల సరస్వతీదేవి రాసిన తులసి దళాలు కథానికల సంపుటి నుండి తీసుకోబడిన ఒక కథానిక. రచయిత్రి పరిచయం: ఇల్లిందల సరస్వతీదేవి స్వాతంత్రానికి ముందే సాహిత్య రంగంలోకి అడుగుపెట్టింది. ఈమె వందలాది కథలు, నవలలు, రేడియో నాటకాలు, అనేక వ్యాసాలు రచించిన బహుముఖ ప్రజ్ఞ కలవారు. 1982లో ఈమె రచించిన స్వర్ణ కమలాలు అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం కూడా ఈమెకు లభించింది. తులసి దళాలు, రాజహంస ఈమె కథా సంపుటాలు అంటే కొన్ని కథలను రాసి వాటిని ఒక పుస్తకంగా తీసుకొచ్చినారు. 1958లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా, జైలు విజిటర్ గా కూడా పనిచేసింది. అంటే జైలుకి అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకు కౌన్సిలింగ్ లాగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళలో పరివర్తన తీసుకురావాలని వెళ్తూ ఉంటారు. 1934లో స్థాపించిన ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకుల్లో ఈమె ఒకరు. మనిషి మనస్తత్వ ధోరణి విభిన్న కాలాలలో, సందర్భాలలో దాన్ని విశ్లేషించి చెప్పింది. విశ్వజనీన భావాలను దృష్టిలో పెట్టుకొని రచనలు చేసింది. సరళమైన, నిరాడంబరమైన, వాస్తవిక అభిప్రాయాలను వ్యక్తం చేయడం ఈమె రచనలలో మనం చూస్తాము. ఈమె కాలం 1918, 1998. విద్యార్థులకు సూచనలు: పాఠంలోని ప్రవేశిక చదవండి, పాఠంలోని విషయాన్ని ఊహించండి. పాఠం చదివి కఠినమైన పదాల కింద గీత గీసి పద విజ్ఞానం నుండి
అర్థాలను వెతికి రాయండి. ప్రవేశిక. మానవుడు సంఘజీవి. 10 మందితో కలిసి జీవించాలనుకుంటాడు. విదేశాలలో ఉన్న వాళ్ళతో సంబంధాలు కలుపుకుంటాడు. కానీ కుటుంబ సభ్యులతో మాత్రం ప్రేమగా ఉండలేకపోతున్నాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే మన తల్లిదండ్రులు, ముసలి వాళ్ళను గౌరవంగా చూడలేకపోతున్నాడు. అయితే గంగాధర్రావు అనే వ్యక్తి తన రిటైర్మెంట్ తర్వాత తన కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికి గురయ్యాడు. గంగాధర్రావు వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోవడానికి గల కారణాలేంటి అనేది ఈ పాఠంలో మనము తెలుసుకుందాం. ఆ రోజు టీవీలో కనపడుటలేదు. గంగాధర్రావు అనే 60 ఏళ్ల వ్యక్తి కనపడట్లేదు. పక్షవాతం వచ్చి ఒక కాలు చెయ్యి స్వాధీనంలో లేవు. కర్ర పట్టుకొని నడుస్తాడు. ఆజానుబాహు, తెల్లగా ఉంటాడు. మతి స్థిరం లేదు. ఎవరికైనా కనపడితే ఈ క్రింది అడ్రస్ కు తెలపాలి అని ఇలాంటి ప్రకటనలు మనం అప్పుడప్పుడు వార్తాపత్రికలలో, టీవీలలో చూస్తూ ఉంటాం. ఎవరైనా వ్యక్తులు, ముసలి వాళ్ళు, అలా ఎవరైనా మిస్సింగ్ అయిన వాళ్ళ గురించి ఈ ప్రకటనలు వస్తూ ఉంటాయి. అలాగే గంగాధర్రావు గురించి ప్రకటన వచ్చింది. ఇంటి అడ్రస్ కూడా ఇచ్చారు. పిఎన్ రావు, కలాసిగూడ, ఇంటి నెంబర్ 3-4-7, హైదరాబాద్ అని టీవీలో చూపించారు. ఇది టీవీ ముందు కూర్చొని చూస్తున్న గంగాధర్రావు గారు ఈ ప్రకటనను చూసి ఉలిక్కి పడ్డాడు. ఆయన ఇంట్లో నుండి బయటికి వచ్చేసి చాలా రోజులైంది. ఇన్ని రోజులకు వీళ్ళు ఎందుకు ప్రకటన ఇచ్చారు అని ఆలోచిస్తున్నాడు. నా దగ్గర ఉన్న నాకు ప్రతి నెలా వచ్చే పెన్షన్ కోసమా, లేదంటే నా దగ్గర ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల కోసమా అని ఆలోచించి ఆయన పెదవుల మీద చిన్న తాత్వికమైన నవ్వు, అంటే సంతోషంతో కూడింది కాదు, వైరాగ్యంతో కూడిన నవ్వు వచ్చింది. తర్వాత టీవీ కార్యక్రమాలన్నీ చూశాడు, కానీ ఆయనకి దేని మీద మనసు లగ్నం కాలేదు. ఆ రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. ఆయన పచ్చని చెట్ల కింద కూర్చుని, వృద్ధాశ్రమంలో చెట్లున్నాయి, ఆ చెట్ల కింద కూర్చుని ఉన్నారు. ఆయనని బాబుగారు చెట్టు కింద ఒక్కరూ కూర్చున్నారేం అని పలకరిస్తున్నారు. నాకు ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ పచ్చని చెట్లను చూస్తే హాయిగా అనిపిస్తుంది, నేను ఆరోగ్యంగా ఉద్యోగంలో ఉన్న రోజులు గుర్తొస్తున్నాయి నాకు, ఆ రోజులు ఎంత బాగున్నాయి, ఇప్పుడు ఏముంది వాటిని తలుచుకుంటూ బ్రతకవలసిందే అని అంటున్నాడు గంగాధర్రావు. అయితే అవి మీరు ఉద్యోగం చేస్తున్న రోజులా అంటే అవునమ్మా ఆ రోజులే. ఏం ఉద్యోగం చేసేవారు అని అడుగుతుంది. నేనా ఎక్సైజ్ కమిషనర్ని అప్పట్లో. ఇప్పుడంటే 58 ఏళ్ల సర్వీస్, కానీ మధ్యలో కొన్నాళ్ళు 55 ఏళ్లకే రిటైర్మెంట్ ఇచ్చారు. ఆ విధంగా నేను కూడా 55 ఏళ్లకి రిటైర్ అయ్యాను. ఆ రోజుల్లో చాలా బాగుండేదమ్మా, ఉత్సాహంగా అనిపించేది అని చెప్తున్నాడు. సర్వీస్ లో ఉండే హుషారు, ఆ సంతోషం వేరు కదండి. కానీ ఉద్యోగులు ఎప్పటికైనా రిటైర్ అవ్వాల్సిందే ఏదో ఒక టైం. అంతకుముందు 55 ఉండే, తర్వాత 58 అయింది, ఇప్పుడు 61 సంవత్సరాలు అయింది. కానీ ఉద్యోగంలో రిటైర్మెంట్ అయితే తప్పనిసరి కదా అని అన్నాడు. అవునమ్మా, నేను పదవీ విరమణ చేసిన తర్వాత కూడా నా దగ్గరికి నా సలహాల కోసం వచ్చేవాళ్ళు, కొంతమంది రికమెండేషన్ల కోసం. ఆల్రెడీ ఆయన ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు కాబట్టి ఆయనకు పరిచయాలు ఉంటాయి కాబట్టి రికమెండేషన్ల కోసం కూడా వచ్చేవాళ్ళు. నా చేతి కింద పనిచేసే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ నేనున్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు అంతా అవినీతి, ఎవరు చెప్తే వినరు, అలాంటి విషయాలు చెప్పడానికి కూడా వస్తూ ఉంటారు. అలా అయితే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉండే ఆదరాభిమానాలు, గౌరవం వేరు. తర్వాత అంటే కొందరేమో తమ కింది ఉద్యోగస్తులను తమతో పాటు అన్నట్టుగా చూస్తారు, కొందరేమో వాళ్ళని ఒక బానిసలుగా, ఒక జీతగాళ్ళు లాగా చూస్తారు అని నా తోటి పనిచేసిన వాళ్ళు ఇంటికి వచ్చి చెప్తూ ఉంటారు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి అన్యాయాలు జరగనిచ్చేవాడిని కాదు అని ఆయన చెప్తూ ఆయాస పడుతున్నట్టుగా ఆగిపోయాడు. కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చాయేమో అప్పటి విషయాలు తలుచుకుంటే. విమల ఆ వృద్ధాశ్రమంలో ఒక ఎంప్లాయీ, తమకు తీరిక ఉన్నప్పుడు, సమయం దొరికినప్పుడు గంగాధర్రావు గారితో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె ఆశ్రమంలో సూపరింటెండెంట్, కొత్తగా వచ్చింది, సంసారం బాధ్యతలు లేవు, ఒంటరి ఆమె. ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ చాలా ఆదరంగా చూస్తుంది. గంగాధర్రావు అంటే గౌరవమే కాకుండా భయము, భక్తి, అభిమానం ఉంది ఆ అమ్మాయికి. పని కాగానే ఆయనతో మాట్లాడుతుంది. కాస్త చనువుగా కూడా, ఎక్కువ రోజులు మాట్లాడినప్పుడు కొంచెం అభిమానం ఎక్కువై కొంచెం దగ్గరగా ఉండి పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆమె అంటుంది, ఆఫీసర్లంతా మీలాగా ఉంటారా అండి? అధికార దర్పం అనేది ఒక్కొక్కసారి న్యాయాన్ని, అన్యాయాన్ని గమనించనివ్వదు. అధికారం వచ్చినప్పుడు
అహంకారం కూడా వస్తుంది. ఇది లోకం, ఏమంటారు మీరు అని అడిగింది. నీ మాటలో నిజం లేకపోలేదమ్మా. నేను ఎంతో మందికి సహాయం చేశాను, ఎంతో మందికి ఉద్యోగాలు కూడా ఇప్పించాను. వాళ్ళ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంటే వాటిని నిలబెట్టాను. జరగబోయే పెళ్లి ఆగిపోయిందని మా బావమరిది వస్తే కట్నం కూడా ఇచ్చి పంపించిన. అమ్మాయి చదువుకున్నది, అందంగా ఉంది, పెళ్లి చేయలేకపోతున్నాను అని నా స్నేహితుడు బాధపడుతూ ఉంటే ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాను. హోదా ఉండొద్దా, మనతో సమానమైన హోదా ఉన్న పిల్లను చేసుకుందామని నా భార్య అంటే హోదా ఎక్కువనా మానవత్వం ఎక్కువనా అని ఆమెకి ఇష్టం లేకపోయినా సరే నేను మా స్నేహితుడి కూతుర్ని నా కొడుక్కి ఇచ్చి కోడలిగా చేసుకున్నాను. నా దగ్గర అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా ఎంతో కొంత సహాయం చేశాను అని చెప్తున్నాడు. మంచి చేసిన వాళ్లకు జీవితంలో అంతా మంచి జరుగుతుంది కదా అని ఆమె అన్నది. అంటే మంచి జరుగుతుందా? ఎక్కడైనా పొరపాటున జరుగుతుందేమో కానీ ఎప్పుడూ ఏం కాదు. అందరికీ ఏమో కానీ నా విషయంలో మాత్రం నేను ఎంతో మందికి మంచి చేశాను, కానీ నాకు మంచి జరిగినట్లుగా నాకు అనిపించట్లేదు అని గంగాధర్ రావు అంటున్నారు. మీరు ఇలా బాధపడతారేమిటి? మీరు సహాయపడిన స్నేహితులు, బంధువులు, సరే వాళ్ళను వదిలేయండి. మీ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, మీ స్నేహితుడి కూతుర్ని మీరు కోడలిగా చేసుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు, మీకు కన్న కూతురు, ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అల్లుడు అంటే మీ భార్య, మీతో జీవితం అంతా మీ కష్ట సుఖాలను పంచుకున్నామే, వీళ్ళంతా ఉన్నారు కదా అని అన్నది ఆ విమల. అనేవరకు గంగాధర్ రావు గారు పక్కపక్క నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారు అని ఆశ్చర్యంగా చూసింది, అనుమానంగా. ఆయన నవ్వులో విషాదమే ఉన్నదో సంతోషమే ఉన్నదో ఆమెకు ఆశ్చర్యమో ఉన్నదో అర్థం కాలే. నీకు పెళ్లి కాలేదు కాబట్టి నీకు భార్యలు ఎలా ఉంటారో తెలియదమ్మా. నేను అందరినీ అంటం లేదు, కానీ కొడుకులు కోడళ్ళ మనసులు ఎట్లా ఉంటాయో తెలియదు. ఇక కూతురు అల్లుడు అంటావా, వాళ్ళ గురించి నువ్వు ఊహించలేవు అని ఆయన ఎక్కడో దూరంగా చూస్తున్నాడంటే ఆయన ఆలోచన ఎక్కడో ఆగిపోయింది. ఆయన దేనికో బాధపడుతున్నాడని మాట మళ్లించాలని విమల, బాబు గారు చీకటి పడింది, మనం లోపలికి వెళ్దాం, చపాతీ తినే వేలయ్యింది అని అన్నది. ఆయన కూడా బరువుగా ఊపిరి పీల్చుకుంటూ సరే పదమ్మా వెళ్దాము లోపలికి అని లోపలికి వెళ్ళారు. ఈ వృద్ధాశ్రమం గురించి చెప్తున్నాడు. భజన్ లాల్ నిలయం. నాన్న వాళ్ళు లేని వృద్ధులు, అనాథలు, లేవలేని వాళ్ళు, పేదవాళ్ళు అక్కడ ఉంటారు. భజన్ లాల్ తన తల్లిదండ్రుల స్మారకం కోసం, వాళ్ళ గుర్తు కోసం ఈ వృద్ధాశ్రమాన్ని పెట్టాడు. ప్రభుత్వం వాళ్ళు స్థలాన్ని లీజుకి ఇచ్చారు. 40 గదులు, వాటి చుట్టూ ముందు వెనక వరండాలు, ఆవరణలో పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. పెరటి వైపు కూరగాయలు, అరటి, నిమ్మ చెట్లు ఉన్నాయి. ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు, పని చేయగలిగిన వాళ్ళు ఏదో ఒక పని, వాళ్లకు చేతనైన పని చేస్తూ ఉంటారు. ఆ ఆశ్రమానికి ఒక నౌకరు, ఒక గుమస్తా, వాళ్ళపైన ఒక సూపరింటెండెంట్ ఉంటారు. ఆ 40 గదుల్లో ఒకటి సూపరింటెండెంట్కు, ఒకటి ఆఫీస్కు. ఎవరైనా ఫోన్లో మాట్లాడడానికి ఒక టెలిఫోన్ కూడా భజన్ లాల్ ఆ ప్రాంతంలో పెట్టాడు, ఆఫీస్లో పెట్టించాడు. ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో భజన్ లాల్కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటి అంటే, నేను మీ వృద్ధాశ్రమానికి రావాలనుకుంటున్నాను, నాకు ఒక గది కావాలి, సపరేట్గా గది కావాలి, అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి, నాకు ఒక నౌకరు కూడా కావాలి, ఒక గుమస్తా నాకు పనులు చేసి పెట్టడానికి, దానికి అయ్యే ఖర్చంతా నేను ఇస్తాను అని. ఎక్కడి నుంచండి మీరు మాట్లాడేది, మీ పేరేంటి అని హిందీలో అడిగాడు భజన్ లాల్. అవి నేను వచ్చి చెప్తాను అంటే ఆయన అడిగాడు భజన్ లాల్, మీ భోజనం, కాఫీ, టీ మీరు నౌకర్ చేత చేయించుకుంటారా అంటే, నేను అక్కడికి వచ్చాక అన్నీ మాట్లాడతాను అన్నాడు. మీరు వచ్చి రూమ్ అది చూసుకుంటారా మరి అంటే, లేదు నేను డైరెక్ట్గా నా సామాన్లతో వచ్చేస్తాను అన్నాడు. మీ ఇష్టం, ఎప్పుడు వచ్చినా సరే. మీకు నిలయం ఎక్కడ ఉన్నదో ఐడియా ఉందా? తెలుసా? తెలిస్తే ఎప్పుడైనా రండి. అక్కడ ఆఫీస్లో సూపరింటెండెంట్ ఉంటుంది, నేను ఆమెకు మీ గురించి చెప్తాను. ఆమె మీకు కావాల్సిన వసతులను కల్పిస్తుంది. నేను ఈ వృద్ధాశ్రమానికి అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటాను, ఏమైనా అవసరం ఉంటే అక్కడ ఉన్న సూపరింటెండెంట్ నాకు ఫోన్ చేస్తుంది అని చెప్తారు. సరే అని ఫోన్ పెట్టేసినాడు గంగాధర్ రావు గారు. ఇంకా రాత్రి అన్ని సర్దుకున్నాడు ఆయన. టాక్సీలో 2 సూట్ కేసులు, ఒక టీవీ మొదలైన సామాన్లు అన్ని రెడీ చేసుకుని కర్ర సహాయంతో వృద్ధాశ్రమానికి వచ్చాడు. ముందు రోజు రాత్రే ఒక టాక్సీ కంపెనీకి ఫోన్ చేసి కారు బుక్ చేసుకున్నాడు. ఎందుకంటే పొద్దున్నే 4 గంటలకు రమ్మంటే ఎవరు వస్తారు, ఎవరు రారు కదా. అందుకని ఈయన ఉండే గది, ఇంట్లో వాళ్ళ సొంత ఇంట్లో ఈయన ఉండే గది
గదికి బయట వైపు కూడా తలుపుంది. కాబట్టి ఆ రాత్రే సామాన్ సర్దుకుని టాక్సీ డ్రైవర్ రాగానే సామాన్ అంతా టాక్సీలో పెట్టుకుని తలుపులు దగ్గరకేసి బయలుదేరాడు. భజన్ లాల్ నిలయం ఊరికి బయటగా ఉండేది ముందు. తర్వాత నగరం పెరిగి ఊరు మధ్యలోకి వచ్చింది. అందుకే అరగంటలో ఆ నిలయానికి చేరుకున్నారు గంగాధర్ రావు. నౌకరు వెళ్లి సామాన్లు తీసుకుని వచ్చి హాల్లో పెట్టాడు. పొద్దున్నే 4 గంటల సమయం అంటే ఎవరు అప్పటికి లేవరు కదా. వృద్ధాశ్రమంలో కూడా ఆయనను లోపలికి తీసుకొచ్చి కుర్చీ వేసి కూర్చోబెట్టాడు. టాక్సీ డ్రైవరు లోపలికి వచ్చి డబ్బు తీసుకుని నమస్కరించి వెళ్ళిపోయాడు. ఈ విధంగా మనం తీయని పలకరింపు అనే పాట మొదటి భాగం చెప్పుకున్నాము. తర్వాతి వీడియోలో మిగిలిన పాఠాన్ని కూడా చెప్పుకుందాము. మీకు ఈ పాఠం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.